విప్పితేనే మా ఆకలి తీరుతుంది కనుక ప్రభా మీ గుప్పిల వైపు మేము చూస్తూ ఉన్నాము. ప్రభా మీ పిల్లలకు మీరు నాయన మంచి తండ్రి అయి ఉన్నారు. ప్రభా మీరు ఏ మేలుకరమైన విషయాన్ని మీ పిల్లలకు దాచిపెట్టరు కదా నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ మేలును మాకు దయచేయండి ప్రభా. మీ రెక్కల చాటున ఆరోగ్యం ఉంది కదా నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ ప్రభా వారికి స్వస్థతను మీరు రెక్కల కింద నుంచి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఎవరైతే బిడ్డలకు నాయన అయా శక్తి బలము లేక నాయన మంచంల మీద ఉన్నారో నాయన, వారికి నాయన అరికాలు మొదలుకొని నాయన నడి నెత్తి వరకు స్వస్థత శక్తిని మీరు విడుదల చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా నాయన మా ప్రియులు సన్నీ గారి యొక్క నాయన కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. వారి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులను జ్ఞాపకం చేసుకొంచున్నాము ప్రభా. మరి తండ్రి గారిని వారు కోల్పోయి ఎంత దుఃఖంలో ఉంటుండగా నాయన, ఓ ప్రభా ఈ భూపరముగా నాయన ఒక వ్యక్తిని నష్టపోవడం నాయన ఒక కుటుంబంలో అది ఎవరు తీర్చలేని లోటు అయి ఉన్నది. కానీ ప్రభా మీరు నాయన ప్రభా ఆ స్థానాన్ని భర్తీ చేయగలుగుతారు. మీరు ఆ స్థానానికి న్యాయం చేయగలుగుతారు. మీరు ఆ స్థానాన్ని మళ్ళీ తీసుకోగలుగుతారు ప్రభా. నేనున్నాను ఇదిగో అని మీరు ఆదరించగలుగుతారు. ఎందుకంటే మీరు ఆదరణకర్త కదా ప్రభా. అయ్యా మీరు ఆదరించండి నాయన. ఆ బిడ్డలు ఓదార్చండి నాయన. మరుపుని వారికి నాయన అతి త్వరలో మీరు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. మీరు మాత్రమే వారికి మరుపును దయచేయగలుగుతారు. మీరు మాత్రమే వారికి నాయన అందులో నుంచి నాయన బయటికి రావడానికి సహాయం చేయగలుగుతారు. కనుక మీ పాదాలు పట్టుకుని మేము బతిలాడుచున్నాము ప్రభా. నాయన అక్కడ ఉన్న వారందరినీ మీరు ఆదరించండి ప్రభా. నేటి దినపు కార్యక్రమం అంతా నాయన నీకు మహిమకరంగా మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నాయన మీకే స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రయాణంలో మీరు కాచి కాపాడినందుకు వందనాలు. క్షేమంగా మమ్మల్ని తిరిగి తీసుకొచ్చినందుకు వందనాలు నాయన ప్రభా. మా దైవజనులు నాయన దూరదేశంలో మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఓ ప్రభా మా దైవజనురాలకు కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మరి ప్రార్థన విన్నపాల్లో ఎన్నైతే ప్రకటించబడ్డాయి నాయన ప్రతి మనవిని మీ సన్నిధిలో పెడుతున్నాము. మీ వాక్యం వెలువడుతుండగా స్వస్థపరిచే దేవుడు కదా ప్రభా. మీరు మీ వాక్యంలో మీరు ఉన్న దేవుడు కదా నాయన ప్రభా. మిమ్మల్ని బతిలాడుచున్నాను నాయన. మీరు నేటికి యెహోవా రాఫా కదా అయ్యా ప్రభా. స్వస్థపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏ వ్యక్తి నాయన ఏ అవసరత కలిగి ఉన్నారో మాకు తెలియదు, కానీ మీరు మా కాపరి, మాకు లేమి కలగదు ప్రభా. మీ వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాము. మా చుట్టూ ఉన్న పరిస్థితి మేము లెక్క చేయకుండా నాయన మీ తట్టు మేము కన్నులెత్తి చూస్తున్నాము ప్రభా. మీరే మాకు సహాయం దయచేయవారు ప్రభా. మాకు ఎక్కడి నుంచి సహాయం రాదు నాయన, కేవలం మీ వద్ద నుంచే మాకు సహాయం వస్తుంది. మీ తట్టు మాకు కన్నులెత్తి చూస్తున్నాం నాయన. ఓ ప్రభా మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన అల్పుడను అయోగ్యుడను ప్రభా, మట్టివాడిని నాయన ఒట్టివాడి నాయన నన్ను మీ హస్తాల్లో పెట్టుకొంచున్నాను. నాతో మాతో మా అందరితో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడండి. మీరు ఎల్లప్పుడూ విరిచే విధానంలో మీ వాక్యాన్ని మా మధ్యలో విరవండి ప్రభా. మీరు అని మేము గుర్తించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. నాయన మీకే నాయన ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచి ప్రియులరా, ప్రభు యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము, ఈ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పుకొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించిన వారిని జీవజలములు ఉచితంగా పుచ్చుకొననిమ్ము. దేవుడు చదవబడిన వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి మీరు అందరూ కూర్చోండి ప్రియులారా. దేవుడి నామానికి నేను మహిమను చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి ప్రభు యొక్క నామాన్ని నేను కనపరుస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, మన దైవజనులు పాస్టర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన కింద కూర్చున్నటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అంతేకాకుండా కూర్చున్న దైవ జనాంగమైన మీ అందరికీ, అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారాలు ఎందరైతే పాల్పొందుతున్నారో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైట్ హౌస్ ఆఫ్ జీసస్ సంఘం తరపున శుభాలు ఆహ్వానాలు తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు చాలా మా ప్రయాణంతో కూడిన దినంగా మాకున్నది. మరి మీరందరూ టెలిగ్రామ్లో చూసి ప్రార్థించిన రీతిగా మరి మనందరికీ తెలుసు, సహోదరుడు శివ వారు మరి సన్ని అని మనం పిలుస్తుంటాము. మరి ఇటీవల వివాహం జరిగిన ఆ కుమారుడు మరి తండ్రి గారిని మరి ఈ భూలోకం నుంచి లేకుండా నష్టపోయారు. కాబట్టి దాన్ని బట్టి మరి మేము అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అనౌన్స్ చేసినట్లుగా దైవజనులు ప్రకాష్ గారు చెప్పినట్లు మేమందరం కూడా ఇంచుమించు 18 మంది సంఘం నుంచి అక్కడికి వెళ్ళి మరి ఆ బిడ్డ ఒక్కడే అందులో రక్షించబడిన వ్యక్తి. మిగతా అందరూ కూడా కుటుంబ అన్యులు. ఆయన ఒక్కడు మాత్రమే ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఇలాంటప్పుడు మన యొక్క మరి మోరల్ సపోర్ట్,
మన యొక్క ఆత్మీయ సపోర్ట్ అన్నీ కూడా ఆయనకు కావాలి. కాబట్టి మరి దేవుడు మరి ప్రేరేపించిన వారు అందరూ కూడా బయలుదేరారు. కనుక అందరం కూడా మరి ఒక చోట కలుసుకుని ఉదయం మరి 9:30 ప్రాంతంలో మేమందరం బయలుదేరడం జరిగింది. మరి దైవజనులు డాక్టర్ సుధీర్ గారు కూడా అనుకోకుండా మరి పిడుగురాళ్ళు వెళ్ళాల్సిన వ్యక్తి. అయితే ఈరోజు ఈ కారణాన్ని బట్టి ఆయన పిడుగురాళ్ళకి వెళ్ళలేకపోయారు. కనుక చెప్పి ఫోన్ చేసినప్పుడు మెడికల్ క్యాంప్ రేపటికి షిఫ్ట్ చేసి మరి ఆయన యొక్క సమావేశము మరి యథావిధిగా జరుగుతున్నట్లుంది. కనుక జయకుమార్ గారు అక్కడ బోధిస్తున్నారు. కనుక దైవజనుల కోసం ప్రార్థన చేద్దాము. అక్కడ కూడిక అద్భుతంగా జరగాలని. మరి ప్రయాణంలో ఇప్పుడు మార్గ మధ్యంలో మరి డాక్టర్ సుధీర్ గారు ఉన్నారు. మరి సన్ని దగ్గర నుంచి నేరుగా అటు నుంచి అటు పిడుగురాళ్ళకి ప్రయాణమై దైవజనులు వెళ్తున్నారు. కాబట్టి ఆయన ప్రయాణం కోసం మరి అదేవిధంగా రేపు జరగనున్న మెడికల్ క్యాంప్, మరి అదేవిధంగా అక్కడ జరగనున్నటువంటి వాక్య సందేశ కార్యక్రమాల కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి దేవుడు మాకు కూడా అద్భుత రీతిగా కృప చూపించి మరి సన్నిధిలో ఉండడానికి మాకు సహాయం చేశారు. మరి సకాలంలో ఇక్కడికి మేము చేరుకోవడానికి దేవుడు మాకు కృప చూపించారు. మధ్యలో కొంత మరి సాతాను యొక్క ఒత్తిడి పెరిగినప్పటికీ మరి మంచి మరి తర్ఫీదు పొందిన డ్రైవర్లు మరి ఉండడం చేత చక్కగా సమయానికి తీసుకురాబడ్డాము. మరి రాబర్ట్ గారు చాలా చక్కగా మరి వాహనాన్ని తీసుకుని వచ్చారు. వారికి నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మరి అలాగే ఇక్కడ మరి నడిపించినటువంటి మరి దైవజనులకి, అదేవిధంగా మరి పాటలు పాడినటువంటి బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. అవును, దేవుని పని అంటే మనం ఎవరైనా వచ్చి నిలబడి దేవుని పనిని మాత్రం ఆగనివ్వకూడదు. ఎందుకంటే దేవుడు వ్యక్తుల మీద ఆధారపడేవాడు కాదు. ఆయన అన్న టైంకి ఆయన అన్ని ప్రారంభించే వ్యక్తి అయి ఉన్నాడు. చాలా అద్భుతంగా మరి ప్రారంభించడం, మరి అక్కడి నుంచి డాలమ్మ ఫోన్ చేయడం, మరి దానికి మాట్లాడడం, ఇట్లా సంప్రదింపులు జరిగి దేవుని కృపను బట్టి ఎట్లాగైతే ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా దేవుని యొక్క వాక్యం దగ్గర కలుసుకోగలిగాం. మంచి ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాము. ఇవి విషయాలు మీ అందరికీ తెలియపరచాలి కదా. దొమ్మాటి మరి శివ, వారి యొక్క కుటుంబము, వారి ఆదరణ, వారి యొక్క మరి బంధువులు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. మరి శివ కూడా చాలా దుఃఖంలో ఉన్నాడు. మరి వాళ్ళ సహోదరి చాలా దుఃఖంలో ఉన్నారు. మరి అక్కడ పరిస్థితులు చూస్తే మా గుండెలు పగిలాయి. కానీ శివాని ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ హిందువులు ప్రియులారా. వాళ్ళందరూ బొట్లు పెట్టడానికి వస్తుంటే శివ దొమ్మాటి ఏమన్నాడు తెలుసా? నేను పెట్టుకోను, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇది మూఢత్వం అన్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కానీ క్రీస్తు కోసం అతను నిలబడ్డాడు. క్రీస్తు కోసం ఆయన ఈరోజు ప్రజల ఎదుట ఒప్పుకున్నాడు. ఇది గొప్ప సాక్ష్యం ప్రియులారా. అన్యుల మధ్యలో తన దేవుని కోసం నిలబడి అందరు అన్నలు ఎవరు తన యొక్క చిన్నమ్మల బిడ్డలైన అన్నలందరూ బొట్లు పెట్టుకుంటే ఈయన బొట్టు పెట్టుకోకుండా నేను కేవలం కొరువు పెడతానంతే, ఇక మిగతా ఎందులో నన్ను కలపొద్దు అని చెప్పేసేసి వారందరికీ కూడా గట్టిగా హెచ్చరించి ప్రేమపూర్వకంగా వారికి చెప్పి మరి బిడ్డ దేవుని కోసం నిలబడ్డాడు. ఆయన కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం అంటే వచ్చేసాం, కానీ మరి అక్కడ ఎంత ఒత్తిడి ఇంకా తర్వాత చేశారో మనకు తెలియదు. మరి అలాంటి విధమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే బిడ్డకు దేవుడు విడుదల ఇవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాము. నిజంగా ఒంటరిగా విశ్వాసైన ఆ కుటుంబంలో మనం ఉంటే తెలుస్తుంది ప్రియులారా, ఎంత ఒత్తిడి మన మీదకి వస్తుంది. ఎంత వాళ్ళ పెద్దనాన్న వచ్చి నా కళ్ళ ముందు అన్నారు, తప్పకుండా పెట్టుకోవాలి బొట్టు అని. లేదు పెద్దనాన్న అని చెవులేదో చెప్పాడు ఆయన, కాముగా వెళ్ళిపోయాడు ఆయన కూడా. సో ఇట్లాగా దేవుడు కార్యం చేశాడు ప్రియులారా. ఈరోజు దేవుని కోసం ఒక వ్యక్తి నిలబడడం మా కళ్ళారా చూసాం. అలాంటి రోషం, అలాంటి విధమైనటువంటి నిబద్ధత దేవుని వాక్యం పట్ల మనందరికీ కావాలి. దేవుడి వాక్యం వచ్చేసరికి మనం ప్రజలు ఎదుట ఒప్పుకోవాలి. ఆయన నిజంగా ఒప్పుకున్నాడు. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మేమందరం ఆనందించాం. ఒకరని కాదు, కానీ ఈవెన్ శామీ వచ్చాడు ఇక్కడి నుంచి, ఇంకా మరి చాలామంది వచ్చాం. 18 మంది మేము ప్రజలుగా వెళ్ళాం. మరి అందరం కూడా చాలా ఆనందించాం. మేమెవరం కూడా అతను పక్కన నిలబడలేదు. ఎందుకనంటే మేము బలవంతం చేస్తున్నామేమో అని అనుకుంటారు కదా. అందుకని మేము ఎవరం పక్కన నిలబడలేదు, కానీ ఆ బిడ్డ ఒక్కడు ఒంటరిగా నిలబడ్డాడు. కనుక ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి అలాగా దేవుని పక్షాన్ని మనం వహించాలని దీన్ని బట్టి మనందరం కూడా మరి ఒక ఉత్సాహాన్ని, ఒక పురికొల్పుని మనందరం కూడా తీసుకుని మరి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మంచి ప్రియులరా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం నేరుగా వెళ్దాం. మరి కుటుంబ ఆదరణ కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. సంతోషం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా ప్రవేశించి 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు ఎగ్జాక్ట్లీగా మన వాక్యాన్ని ముగిస్తాం. 10 నిమిషాల్లో ప్రార్థన ఆరాధన ముగించుకుని 9 గంటలకు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇలాగూ నేను ఆలోచన కలిగి ఉన్నాను. కనుక మరి అలాగే జరగాలని ప్రభు దగ్గర మనం వేడుకుందాం. మంచి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో మనం ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాము. ఇక్కడ ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం ఒకటి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు రాసిన గ్రంథం. ఎందుకనంటే మిగతాదంతా పరిశుద్ధాత్మ ఆవేశం వలన కలిగిన లేఖనాలు అయితే, ఈ ప్రకటన గ్రంథం మాత్రం దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మీరు కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ద రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది.
తెలుగులో ప్రకటన గ్రంథం అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అని ఉంటుంది. యేసుక్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అని కూడా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక పుస్తకం రాశాడు అని అంటే యోహాను సాధనంగా వాడుకుని అదేంటనంటే ప్రకటన గ్రంథం అయి ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మరి 5వ మర్మాన్ని దేవుని జాతి ప్రజలు అనే దాన్ని 4వ భాగంగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. చూడండి పిల్లలు, ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మ రమ్ము అని అంటుంది, పెళ్లి కుమార్తె కూడా రమ్ము అంటుంది. అంటే ఒక స్వరం బయటికి వెళ్తుంది. ఆత్మ ఒక స్వరం కలిగి ఉంది, పెండ్లి కుమార్తెకి ఒక స్వరం కలిగి ఉన్నారు. ఆత్మ స్వరం ఏదైతే పలుకుతుందో పెండ్లి కుమార్తె కూడా అదే స్వరం పలుకుతుంది. ఒకవేళ ఆత్మ కనుక రమ్ము అని చెప్తుందని అనుకోండి, పెండ్లి కుమార్తె కూడా రమ్ము అనే చెప్తుంది. అంటే ఇక్కడ ఆత్మ మాట్లాడేది వేరు కాదు, పెండ్లి కుమార్తె మాట్లాడేది వేరు కాదు. ఆత్మ పెండ్లి కుమార్తె ఎలా ఉన్నారని అంటే ఇద్దరు ఒకటైపోయారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఫైనల్ వాయిస్, చిట్ట చివరి స్వరం అనేదాన్ని మనం చూడబోతున్నాం చిరు పాఠ్యాంశంగా. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఎవరో కాదు కానీ ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని, మనలో ఎవరున్నారంటే ది సన్ ఆఫ్ మ్యాన్ అని మనం చూసాం. ఎందుకంటే ఇటీవల మరి సుధీరాన్ని తీసుకొచ్చిన వాక్యాలను కూడా మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తులైనటువంటి పేతురు గారిని మరి మిగతా కడమ శిష్యుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అటువైపు ఉన్న అపోస్తులు పౌలు గారిని ఎలా గుర్తించారని అంటే అపోస్తులైన పౌలు గారి లోపల ఉన్నటువంటి క్రీస్తుని వారు మహిమపరిచారు. హల్లెలూయా. ఏం చేశారండి? అపోస్తులైన పేతురు గారు ఏం చేశారు? అపోస్తులైన పౌలు గారి లోపల ఉన్నటువంటి క్రీస్తుని మహిమపరిచారు అని మనం చూసాం. కాబట్టి ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు అని అంటే క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడంటే క్రీస్తు మీలో ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు 3 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రావడం జరుగుతుంది. 3 సార్లు మొట్టమొదటిది ఎక్కడని మనం కనుక చూసినట్లయితే మరి మనం చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా వచ్చింది ఎవరి దగ్గరికి అంటే అబ్రహాం దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనుష్య కుమారుడు వచ్చింది ఎవరి దగ్గరికి అంటే అబ్రహాం గారి దగ్గరికి. ఎందుకంటే మనకు ప్రవక్త వివరిస్తాడు కదా, కొంచెం మట్టి తీసి ఇలా ఊది ఒక శరీరాన్ని తయారు చేసి అందులోనికి మరి గాబ్రియల్ని అదేవిధంగా మిఖాయిల్ని ప్రవేశపెట్టి తర్వాత దేవుడు కూడా ఒక శరీరాన్ని చేసుకుని ప్రవేశమయ్యాడు. సో అలాగూ వారందరూ ఏం చేశారంటే మట్టి శరీరాన్ని ధరించుకొని ఒక రొమ్ములు కలిగిన దేవుడుగా ప్రభువైన యెహోవా మారి అబ్రహాం దగ్గరికి రావడాన్ని ఎండవేళ మమ్మరే ఆ వనం దగ్గర మనం చూస్తాం, గుడారపు ద్వారం వద్ద. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహాం దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరనంటే రక్తమాంసాలు కలిగిన వ్యక్తి. ఎందుకనంటే ఆయన ఏం చేశాడంటే భోజనం చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఏ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన ది సన్ ఆఫ్ మ్యాన్ అయి ఉన్నాడు. ఎవరంటే ఒక మనుష్య కుమారుడు, లేదా ఏకైక మనుష్య కుమారుడు అయి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన అక్కడికి వచ్చి మరి అక్కడ ఆయన ఉన్నటువంటి లేకదూడ మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పాలతో కలిపినటువంటి మరి ఆ ఆహారాన్ని భుజించడం మనం చూస్తాం. సారా గారే దానికి వంట చేసినట్లు కూడా మనం చూస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మనుష్య కుమారుడు ఎప్పుడు మరలా వచ్చారంటే రెండోసారి ఆయన అబ్రహాం యొక్క ఫిజికల్ సంతానం దగ్గరికి వచ్చారు. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఒక మనుష్య కుమారుడిగా ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడనంటే అబ్రహాం సంతానమైనటువంటి ఇస్సాకు వారసుల దగ్గరికి వచ్చాడు, లేదా అబ్రహాం యొక్క ఫిజికల్ సీడ్ దగ్గరికి ఆయన రావడం జరిగింది ప్రియులారా. ఇది రెండోసారి. ఇప్పుడు మూడోసారి ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే అబ్రహాం యొక్క రాజ సంతానం దగ్గరికి వస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం యొక్క రాజ సంతానం లోపలికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క రాజ సంతానం లోపలికి వచ్చాడు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడేమో పైగా ఉన్న దేవుడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క ఫిజికల్ సంతానం దగ్గరికి వచ్చినాడు ఎప్పుడేమో ఇమ్మానుయేల్ దేవుడు. హల్లెలూయా. కానీ అబ్రహాం రాజ సంతానం దగ్గరికి వచ్చేసేపటికి మనలో ఉన్న దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరికీ పైగా ఉన్నవాడు మొట్టమొదటి మనుష్య కుమారుడుగా అబ్రహాం గారి సమయంలో వచ్చాడు. తర్వాత అబ్రహాం గారి యొక్క శరీర సంబంధమైన సంతానం దగ్గరికి రెండవసారి ఆయన వ్యాపించి వచ్చాడు. తర్వాత ఇప్పుడు అబ్రహాం రాజ సంతానం లోపలికి వచ్చాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూసినప్పుడు పిల్లల మనం కనుక చూస్తే మనం 7 సంకాలాన్ని కూడా విభజించి చూసినప్పుడు అక్కడ సింహము, దూడ లేదా ఎద్దు వంటి ముఖము, తర్వాత మనుషుని ముఖం వంటి ముఖము, తర్వాత పక్షిరాజు అని మనం చూస్తాం. మీరు కనుక గమనిస్తే సింహం పాలు తాగి పెరుగుతుంది. హల్లెలూయా. దూడ పాలు తాగి పెరుగుతుంది. మనుషుడు పాలు తాగి పెరుగుతాడు. హల్లెలూయా.
పుట్టుకతోటే మొక్క తింటా పెరిగేది ఎవరంటే పక్షిరాజు అయి ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు నేను వర్తమానంలోకి రాగానే నేను పట్టుకున్న పుస్తకం ఏంటో తెలుసు, 7 ముద్రలు. హల్లెలూయా. 7 ముద్రలు పట్టుకుని నేను చదువుతూనే ఉన్నాను. ఎందుకు అర్థమవుతుందో తెలియదు, నాకు అర్థమవుతుంది అది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ తెలియదు నాకు, బైబిల్ పరిచయం లేని నాకు 7 ముద్రల పుస్తకం తీసుకుని చదువుతా, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టుకుని పరిశీలిస్తూ ఉంటే నాకు ఎందుకు అర్థమైంది అది. ఎందుకు అర్థమైందని అంటే మనం పుట్టుకతోటే మొక్క తినడానికి పుట్టినోళ్ళం అయి ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం పాలు తాగి పెరగడానికి పుట్టిన వాళ్ళం కాదు, కానీ బలమైన ఆహారం తినడానికి పుట్టిన వాళ్ళమై ఉన్నాం. అందుకనే మనం తినే ఆహారం ఎలాంటిది వస్తుందంటే బలమైన ఆహారం వస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అబ్రహాం గారి జీవితంలో మనం చూసేది ఏంటంటే అబ్రహాం గారి దగ్గరికి దేవుడు రొమ్ము కలిగిన దేవుడుగా రాలేదు, రొమ్ములు కలిగిన దేవుడుగా వచ్చాడు అంటాడు ప్రవక్త. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. షద్దాయ్ అనే పదానికి అర్థం ఏంటనంటే ఈజ్ ఎ బ్రెస్టెడ్ గాడ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటాడంటే, నేను ఆయన మాటలను చదివి వినిపిస్తాను. నౌ ఐ వాంట్ యూ టు నోటీస్ దిస్ నౌ. దెన్ వెన్ అబ్రహాం గాట్ టు బి నియర్లీ 100, around 100 years old, God appeared to him in the 17th chapter of Genesis, and he appeared to him another name. Abraham said, God, I believe you, but how are these things going to be? Now I am old, and Sarah, the strength has dried up. He is an old man, and it's like she is an old woman. She is 90 and he is 100. ఇది కొంచెం లెక్కలు అటు ఇటు ఉంటాయి, మీరేం పట్టించుకోకండి. మీకు తెలుసు కాబట్టి పరిశుద్ధ గ్రంథాలు చదువుకోండి, ఆ వయసు ఎంత అన్నది మీకు తెలుస్తుంది. నౌ హీ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ. ఇప్పుడైనా బిడ్డను కలిగి ఉండగలడా? అండ్ గాడ్ అపియర్ టు హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ద రెగ్యులర్ హీబ్రూ వర్డ్ ఫర్ ఇట్ ఈజ్ ఎల్ షదాయ్, which means El, God. Shaddai comes from the word Shaddai, rather which means breast. Now, not come otherwise as the mother, the woman, as the breasted one, the all-sufficient one. I am the one that I am all-sufficient one. I am the strong one. That's all I have to know. ఆయన ఎలా వచ్చాడంటే అన్ని సర్వ సమృద్ధి కలిగిన దేవుడుగా అబ్రహాం దగ్గరికి రావడం జరిగింది. అందుకే సారమ్మ అనుమానించినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎందుకు సారా నవ్వింది, దేవునికి ఏదైనా అసాధ్యమైంది ఉంటుందా అంటాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఎలా వచ్చాడంటే సర్వ సమృద్ధి కలిగిన దేవుడిగా వచ్చాడు. ఆల్ సఫిషియంట్ గాడ్గా అక్కడికి రావడం జరిగింది ఆయన. హల్లెలూయా. పాలన ఇవ్వడం అని అంటే తల్లి జీవాన్ని ఇవ్వడం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాలు ఎక్కువ పిల్లోడు తాగుతూ ఉంటే, పాలు ఎక్కువ పాప తాగుతూ ఉంటే తల్లి క్షీణిస్తూ ఉంటుంది. బాగా తినాలమ్మా అంటారు తల్లిని. హల్లెలూయా. ఎందుకనంటే తల్లిలో ఉన్న శక్తి బేబీలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి ఆయన రొమ్ములు కలిగిన దేవుడిగా వచ్చాడో అబ్రహాముకి దేవుడు పాలు పట్టించాడు అంటాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ పాలు పట్టించడం ద్వారా అబ్రహాంకి ఏం జరిగిందంటే దేవుళ్ళలో ఉన్నటువంటి జీవం, దేవుళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ అబ్రహాంకి ట్రాన్స్ఫర్ అయింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ పాలు అబ్రహామునకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయో దేవుడు అబ్రహాముని మరలా తిరిగి యవ్వనంలోనికి మార్చేశాడు. తిరిగి సారా ఋతుక్రమంలోనికి ఎంటర్ అయింది. తిరిగి సారా అందగత్తిగా మారింది ఆమె. తిరిగి వారిద్దరూ యవ్వనంలోనికి వచ్చేశారు. ఎందుకనంటే పాలకున్న శక్తి అలాంటిది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త ఏమంటాడంటే చూడండి, హౌ యూ గోయింగ్ టు డూ ఇట్ ఫాదర్, ఐ ఆమ్ ద స్ట్రాంగ్ వన్. నువ్వు ఎలా చేయగలుగుతావని అబ్రహాం అడిగితే నేను బలవంతుడిని అంటున్నాడు దేవుడు. ఆల్ రైట్ ఫాదర్, అవును నా తండ్రి, అవును నిజమే. ఐ ఆమ్ ద ఎల్ షద్దాయ్, ఐ ఆమ్ ద బాసం. నేనే రొమ్ములు కలిగిన దేవుణ్ణి. ఐ ఆమ్ ద బ్రెస్టెడ్ గాడ్ లైక్ ద బేబీ వెన్ ఇట్స్ సక్ అండర్ ఫ్రెడ్. అదే దాని కింద నుంచి ఎప్పుడైతే పాలు తాగుతుందో పాప అండర్ నరిష్డ్ అంటే పోషక లోపం ఉంటే, హల్లెలూయా, పోషకాహార లోపం ఉంటే దాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే తల్లి పాలలో సకల పోషకాలు ఉంటాయి. హల్లెలూయా. తల్లి పాలు ఒక 10 సంవత్సరాలు తాగిన శిశువు ఉన్నాడు అనుకోండి, అతని ఇమ్యూనిటీని కోవిడ్ కాదు కదా, కోవిడ్ తాత వచ్చినా కొట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే తల్లి పాలు బాగా తాగాడు ఆ శిశువు. అందుకనే ఇమ్యూనిటీ మీద దాడి చేసే వైరస్ కోవిడ్ అయి ఉన్నది. అయితే ఎవరైతే తల్లిపాలను బాగా సేవించారో వాళ్ళకి కోవిడ్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయింది. ఎవరైతే డబ్బా పాలతో పెరిగారో వాళ్ళందరి మీద దాడి చేసింది అది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తల్లి పాలు ఇవ్వడం అనేటువంటిది దేవుడు పెట్టిన నియమమై ఉన్నది. డబ్బా పాలు దేవుడు పెట్టిన నియమం కాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈరోజు స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే పాలు ఇస్తే వాళ్ళ అన్నం పాడవుతుందని చెప్పేసి పాలు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం లోకంలో.
వారు అందాన్ని కాపాడుకోవడానికి శిశువుకి ఇమ్యూనిటీని తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మత సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే పాల డబ్బాతో పిల్లల్ని పెంచుతున్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే ఇది. ఈ వాక్యంతో ఈ వాక్యాన్ని పాలగా పోయాల్సిన వారు వారి సొంత మత ఆచారాలని సిద్ధాంతాలని వారికి నూరిపోయడం ద్వారా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న విశ్వాసులు బయలుదేరుతున్నారు. అందుకే బయటికి వెళ్ళగానే ఒక రోగం వచ్చినప్పుడు వెంటనే వారి మీద దాడి చేస్తుంది. ఎందుకంటే వారిలో తండ్రి పాలు లేవు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లైక్ ద బేబీ వెన్ ఈ సక్ అండర్ ఫెడ్ అండర్ నరిష్డ్ ఆర్ ద మదర్ టేక్స్ ద లిటిల్ ఫెలో ఇన్ హర్ ఆర్మ్స్ అండ్ షీ పుట్స్ హర్ బోసమ్, సంకలో పెట్టుకుని పాపని, అండ్ ఇట్ నర్సెస్ హర్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ గోస్ ఇన్ టు ద బేబీ. ఇదే మనం చెప్పింది. శిశువులోనికి ఎవరి బలం వెళ్తుందంటే తల్లి బలం శిశువులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ద బేబీ గెయిన్స్ హెల్త్, అప్పుడు శిశువుకు ఆరోగ్యం వస్తుంది. ద ఆల్ మైటీ, హీ స్టిల్ ఆల్ మైటీ, హీ స్టిల్ ఎల్ షద్దై. అండ్ వెన్ ద పర్సన్ నౌ వాచ్, ఇట్ వాజంట్ బ్రెస్ట్ గాడ్ బట్ ద బ్రెస్టెడ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఒక రొమ్ముతో రాలేదంట, కానీ 2 రొమ్ములు కలిగిన దేవుడిగా వచ్చాడంటున్నాడు ప్రవక్త. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బోత్, ఎందుకు 2 రొమ్ములతో ఆయన వచ్చాడనంటే 2 సోర్సెస్. ఒకటేంటంటే హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, విత్ హిస్ స్ట్రైప్స్ వీ వర్ హీల్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు 2 రొమ్ములతో వచ్చాడనంటే నీ ఆత్మ సంబంధమైన ప్రతి రోగాన్ని ఆయన నయం చేయగలుగుతాడు, నీ శరీర సంబంధమైన ప్రతి రోగాన్ని ఆయన నయం చేయగలుగుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైనది వస్తే 1 రొమ్ములో తాగాలి, అదేవిధంగా శరీర సంబంధమైనది వస్తే 1 రొమ్ములో తాగాలి. కానీ దేవుడు పాలను మనం సేవించాలి. దేవుడు పాలేవో కాదు, ఆయన వాగ్దానాలు అయి ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్, ఒక బ్రెస్ట్ అయితే ఆయన అంటున్నాడు విత్ హీ స్ట్రైప్స్ వీ వర్ హీల్డ్, అది ఇంకో బ్రెస్ట్ అయి ఉన్నది. ఒకటి ఆత్మ సంబంధం అయితే మరొకటి శరీర సంబంధమైనది అయి ఉన్నది. అందుకనే మన దగ్గరికి ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయంటే శరీరపరమైన ఆశీర్వాదాలు వస్తాయి, అదేవిధంగా మనకి పదార్థపరమైన ఆశీర్వాదాలు వస్తాయి, అదేవిధంగా ఆత్మ సంబంధమైన మేళ్ళు కూడా మనకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే హీ వాజ్ బ్రెస్టెడ్ గాడ్, ఆయన రొమ్ములు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పాలతో మనల్ని పోషిస్తున్నాడు. మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో, దేవుని వాక్యమును పాల వలన పోషించండి అని ఉంటుంది. దేవుని వాక్యం పాలైతే ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. విత్ ది స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ నీడ్ ఆఫ్ బోత్ ఫర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్, హీ ఈస్ ద బ్రెస్టెడ్ స్ట్రాంగ్ వన్. ఆమేన్. ఐ ఆమ్ ఏబుల్ టు కీప్ దట్ విచ్ ఐ హ్యావ్ సెడ్. నేను ఏ మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చుకోగలుగుతానని అబ్రహాంకు దేవుడు చెప్పాడట. ఈరోజు మనకి ఏ అవసరం ఉన్నా ఎన్నటికీ తరిగిపోని పాలు కలిగిన వనరు మన దేవుడై ఉన్నాడు. మనం ఎంత లాక్కున్నా ఆయన తరిగిపోజేయలేం, ఎంత తీసుకున్నా ఆయన ఖాళీ చేయలేం. మనం ఇంకా అంటే అప్పుడు రిసోర్సెస్ ఉన్నాయంట అందులో, అంటే మనం ఇంకా టచ్ చేయలేదు వాటిని. హల్లెలూయా. మన కోసం దాచి వచ్చిన ఆశీర్వాదాలు, మన కోసం దేవుడు దాచి వచ్చిన విషయాలు ఇప్పటివరకు మనం తాకలేదు. అలాంటి విషయాలు ఇంకా దేవుళ్ళో దాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం అనే పాలన ఆశించాలి, ఆసక్తితో అపేక్షించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మనం చూసినప్పుడు అబ్రహాం గారి జీవితంలో మనం చూస్తాం నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. 12వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తులో నుంచి అబ్రహామును బయటికి పిలుస్తాడు. ఐగుప్తు కాదు కానీ ఆయన ఉన్నటువంటి కనాన్ దేశంలో నుంచి అబ్రహామును బయటికి పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆయన ఏంటంటే మన లోకల్ నుంచి పిలిచినప్పుడు ఎలా పిలిచి ఆయన నీతీకరణ చేస్తాడో, నీటి బాప్తిసం ఇస్తాడో, అలాగే అబ్రహాం దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. హల్లెలూయా. అబ్రహాం దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అది ఎక్కడ జరిగిందంటే 12వ అధ్యాయంలో నీటి బాప్తిసం అయింది. తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి మనం చూస్తాం అబ్రహాం గారి జీవితంలో ఆయనకి శుద్ధీకరణ జరుగుతుంది. ఎందుకనంటే ఆయన గోప పిల్లని, అదేవిధంగా పావుర పిల్లని ఖండఖండాలుగా మధ్యలోకి నరికి ఆయన నిద్రలోకి వెళ్ళిన ఆ సందర్భాన్ని ఏమంటాడంటే సిలువ దగ్గరికి ఆయన తీసుకుని వచ్చాడు ప్రభు అని అంటాడు. సిలువ దగ్గరికి రావడం అంటే ఏదో కాదు కానీ ఆయన రక్తం కార్చి విమోచించడం. హల్లెలూయా. అబ్రహాం గారు 15వ అధ్యాయంలో ఆయన శుద్ధీకరణ జరిగింది. ఇప్పుడు తర్వాత 17వ అధ్యాయానికి మనం కనుక వచ్చినట్లయితే ఈ 17వ అధ్యాయంలో సందర్భమే మనం ఇక్కడ చూస్తుంది. ఎల్షద్దై దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏదో కాదు కానీ దేవుని యొక్క సొంత జీవాన్ని పంచడం. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏదో కాదు కానీ ఆయన పాలని వేరొక వ్యక్తి లోపల వేసి అతన్ని పెంచడం. ఒక వ్యక్తి ఎదగడానికి ఆయనకు కావాల్సినటువంటి పోషకాన్ని అందించడం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారికి 17వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడికి దేవుడుగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవడం మాత్రమే కాకుండా వారికి ఎల్షద్దై దేవుడుగా, రొమ్ములు కలిగిన దేవుడుగా వచ్చి వారికి పాలనిచ్చి వారిని బలపరిచి వారిని యవ్వనంగా చేసి వారిని మరలా ఆయన అంటాడు, వాగ్దానం ఇస్తాడు, మునుపటికి సమయానికి నేను వస్తాను, మీదిటికి కాలానికి. హల్లెలూయా. ఆ తర్వాత వాగ్దాన పుత్రుడు వస్తాడు.
మన జీవితాల్లో కూడా అంతే. నీటి బాప్తిసం అయింది, తర్వాత శుద్ధీకరణ అయింది, పరిశుద్ధాత్మ బాప్తిసం అయింది, తర్వాత కుమారుడు వస్తాడు, ఎత్తబట్టం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి కూడా జరుగుతుంది ఏంటనంటే ఇదే ప్రక్రియ. భూమికి కూడా జరుగుతుంది ఇదే. నోవహు కాలంలో దేవుడు భూమిని నీటితో కడిగాడు. నోవహు కాలంలో అయిపోయిన తర్వాత యేసు ప్రభువు వచ్చి శరీరధారిగా రక్తాన్ని చిందించి రక్తంతో కడిగాడు. ఇప్పుడు ఆర్మగిద్దోని అవుతుంది, అప్పుడు అగ్గితో కడుగుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మళ్ళీ కొత్త భూమి కొత్త ఆకాశం పైనుంచి కిందకి దిగి రావడం మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు అన్నీ కూడా ఆయన ఒక క్రమంలో చేసుకుని వెళ్తున్నాడు ప్రియులారా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే స్వరం మీదకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ప్రభు మొదటిసారి అలా వచ్చాడు. రెండోసారి ఆయన మనుష్య కుమారుడిగా అబ్రహాం యొక్క ఫిజికల్ సీడ్ దగ్గరికి వచ్చాడు. వారు ఆయన సిలువేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఆయన అబ్రహాం యొక్క రాజ సంతానం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం యొక్క రాజ సంతానం ఎవరు కాదు కానీ యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును బట్టి రక్షించబడిన నీవు నేనై ఉన్నాం. హల్లెలూయా. మనం క్రీస్తునందు బాప్తిసం పొందడం ద్వారా, ఆత్మ ద్వారా మనం జన్మించడం ద్వారా మనం అబ్రహాం యొక్క సంతానంగా మార్చబడ్డాం. ఎవరి మూలనంటే క్రీస్తు యేసు గారి ద్వారా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన రాజ సంతానం. ఎందుకు రాజ సంతానం అయ్యామంటే యేసుప్రభు ఎవరు? రాజులకి రాజు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ రాజులకు రాజుకి మనందరం పిల్లలం కాబట్టి ఇప్పుడు మనం కూడా రాజ సంతానమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు 5వ మర్మంలో ప్రవక్త అన్నాడు కదా, ద 5th మిస్టరీ ఈజ్ ద చర్చ్ యాజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వధువుగా మరి సంఘం యొక్క స్థానం మనం చూసినప్పుడు పిల్లారా, ఈ వాయిస్ దగ్గరికి మనం ప్రయాణించాలంటే మనం ఆర్భాటాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ మనం చూస్తాం, ఈ ఎత్తబట్టం అనేది ర్యాప్చర్ మెసేజ్లో ప్రవక్త దీని గురించి చెప్తాడు, మీరు చదవచ్చు. అందులో ఏమంటాడంటే ఆర్భాటముతోను, నేను ఈ ఆర్భాటాన్ని వివరిస్తాను. ఆర్భాటముతోను. చాలామంది క్రైస్తవ ప్రపంచం ఈ ఆర్భాటం ఇంకా జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. చాలామంది క్రైస్తవ ప్రపంచం లేఖనాలు తెలిసిన వారు ఈ ఆర్భాటం ఇంకా వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఆర్భాటం అయిపోయింది అనే సంగతి ఎంతమంది క్రైస్తవులకు తెలుసు? ఈ ఆర్భాటం జరిగిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే శిష్యులు వచ్చి అడుగుతారు యేసుప్రభు కాలంలో, అవును ఏలియా రావాలని శాస్త్రులు చెప్తున్నారు కదా. హల్లెలూయా. కానీ ఏలియా మరి ఎప్పుడు వస్తాడు ప్రభు అని అడిగితే యేసుప్రభు అంటారు, ఏలియా ఇంతకుముందే వచ్చాడు. అంటే జరిగిపోయిన ఒక ఈవెంట్ వారికి తెలియకుండానే ఉన్నారు. ప్రభు యొక్క మొదటి రాకడ సంగతి చెప్తున్నాను. ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగిపోయిన ఒక ఈవెంట్ సొంత శిష్యులకి తెలియదు, యేసు ప్రభు వివరిస్తే తప్ప. హల్లెలూయా. ఈరోజు కూడా మనకి జరిగిపోయిన ఈవెంట్ తెలియదు. ఎందుకు తెలియదనంటే ప్రవక్త ఉంటేనే తెలియపరుస్తాడు. యేసు ప్రభు ఎవరంటే మనుష్య కుమారుడు, అంటే ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. కాబట్టి ప్రవక్త ఎవరంటే దేవుని నోరై ఉన్నాడు. ఆమోస్ 3:7 ప్రకారం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్తలు దేవునికి నోరై ఉంటారు. ప్రవక్తలు దేవుని నోరు కాబట్టి వారు ఎప్పుడైతే మరి ప్రవచిస్తారో అప్పుడు ప్రజలు గ్రహిస్తారు. అయితే అక్కడ యేసుప్రభు వారికి ప్రవక్త కాబట్టి యేసుప్రభు దగ్గరికి వారు వెళ్ళి అడిగి మంచి పనే చేశారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి అన్నారు వాళ్ళు, అవును మరి ఏలియా ముందే రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారంటే ఆయన అన్నాడు, ఏలియా రావాలని వారు చెప్తున్న మాట నిజమే, అయితే ఏలియా ఇంతకు మునిపే వచ్చాడు. హల్లెలూయా. కానీ ఆ విషయంలో అతను ఏలియా అనే సంగతిని గుర్తెరక్క అతని పట్ల మీకు ఇష్టం వచ్చినట్లు చేశారంటాడు. హల్లెలూయా. దీన్ని మీరు బాగా గమనించాలి. ఎందుకని అంటున్నానంటే ఒక సంఘటన జరిగిపోతుంది కానీ జరిగిపోయిందని మనకు తెలియదు. ఇంకా దానికోసం మనం ఎదురు చూడడం వల్ల ఏం జరుగుతుందని అంటే ఆ స్టెప్ కోసం మనం ఎదురు చూస్తా మహాశ్రమంలో ల్యాండ్ అవుతాం. ఎందుకంటే సుమియోను గారు క్రీస్తుని చూడకుండా చనిపోడు అని ఆయనకి దర్శనం వచ్చింది. సుమియోను గారు ఏం చేశారంటే ఆ క్రీస్తుని చూడకుండా నేను చనిపోను అని దాన్ని నమ్మాడు. ఆయన విశ్వసించాడు దేవుడి మాటని. దేవుడి దర్శనం పట్ల అపనమ్మకం ఉంచలేదు. అయితే ఒకరోజు రానే వచ్చాడు యేసుప్రభు 8వ రోజు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 8వ రోజు వచ్చాక ఆయన చేతిలో పెట్టుకుని అన్నాడు, ఇదిగో నేను క్రీస్తుని చూశాను, నన్ను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రించనివ్వు అని అన్నాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో అది మనకి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కానేరుడు. దేవుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఇస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ మెసేజ్ చదవండి మీరు. అవి ఇంచుమించు ఒక 5-6 సార్లు చెప్తాడు ప్రవక్త. ఎక్స్పెక్టేషన్స్ అనే మెసేజ్ చదవండి. అందులో సుమియోను తీసుకుని ఎంత బాగా వివరిస్తాడు చూడండి. దేనికోసం మనం ఎదురు చూస్తున్నామో దేవుడు దాన్ని మనకి ఇస్తాడట. మహాశ్రమల కోసం నువ్వు ఎదురు చూస్తే మహాశ్రమలు నీకు ఇస్తాడు. ఇప్పుడు డినామినేషన్లో చాలామంది మహాశ్రమల కోసం ఎదురు చూస్తున్నారు. 7 ఏళ్ల శ్రమకాలం పాటలు పాడతారు వాళ్ళు. వాళ్ళకి పాడేది దేవుడు ఆమేన్ అంటాడు.
ఎందుకంటే వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. అందుకనే వాక్య బయలుపాటు చాలా ఇంపార్టెంట్. మనం ఏది తెలుసుకున్నామో దాన్ని బట్టే మనకు తీర్పు ఉంటుంది కదా. అలాగే మనం తెలుసుకున్న దాన్ని బట్టే దేవుడు తీసుకెళ్ళడం కూడా ఉంటుంది. చూడండి, ఒక విషయం కోసం ఎదురు చూడని వ్యక్తి దానికోసం, ఒక విషయం కోసం తెలియని వ్యక్తి దానికోసం ఎలాగ ఎదురు చూస్తాడు? హల్లెలూయా. ఇప్పుడు నేను డిగ్రీ చదవాలి, లేదా నేను బీటెక్లో పలానా గ్రూప్ తీసుకోవాలి, లేదా నేను డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలి అని అంటే నేను ముందు ఇక్కడ బైపీసీ చదవాలిగా. అదే నేను ఎంపీసీ చదివి డాక్టర్ అవుదాం అనుకుంటే రాంగ్ చాయిస్ కదా. హల్లెలూయా. నేను ఎంపీసీ చేసుకుంటే డాక్టర్ అవుదాం అని అనుకుంటే అది నా దురాశ, ఇంకా చెప్పాలంటే నా అజ్ఞానం. హల్లెలూయా. నేను ఎంపీసీ చేసేటప్పుడు తప్పక ఇంజనీరింగ్ చేసుకోవాలి, కానీ నేను బైపీసీ చేస్తే వైద్యునికి నేను అర్హుడిని అవుతాను. కానీ నువ్వు ఎదురు చూసేదే వైద్యుడి కోసం ఎదురు చూసి టార్గెట్ పెట్టుకుని ఇక్కడ మాత్రం ఎంపీసీ చదువుతున్నావు అనుకో, నువ్వు తర్వాత నీ చదువు అర్ధంతరంగా ఆగిపోద్ది. హల్లెలూయా. నీకు నచ్చని ఇంజనీరింగే నువ్వు చదవాల్సి వస్తుంది. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రియులారా, మన గురి ఏంటి? అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. గురి లేకుండా పరిగెట్టలేదు ఆయన. ఆయన దేనికోసం పరిగెడుతున్నాడో ఆ విషయం స్పష్టంగా ఆయనకి తెలుసు. కాబట్టి గురిని చూసి మనం పరిగెట్టాలి. ఒక గురి లేని వ్యక్తి ఎంతసేపు పరిగెడతాడు? ఎంత దూరం పరిగెడతాడు? ఎవరికి పోటీగా పరిగెడతాడు? హల్లెలూయా. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అదే ఒక గురి ఉన్నదనుకోండి పిల్లరా, ఆ గురికి రీచ్ అయ్యే వరకు పరిగెడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సిమియోన్ గారు చేసింది అదే. సిమియోన్ గారు ఏం చేశారంటే ఆ గురి పెట్టుకున్నాడు. ఏం గురి అంటే, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడే, తప్పక నెరవేరుతుంది. అది ఆయన యొక్క ముగింపు గీత. ఆ లైన్ ఆయన వెళ్ళే వరకు కూడా చనిపోనని అనుకున్నాడు. కానీ ఎంతమంది ముసలుడికి పిచ్చి పట్టింది అనుకోలేదు చెప్పండి? చాలామంది అనుకుని ఉంటారు. ఏంటి, క్రీస్తుని చూడాలనుకుని యెషయా కాలం నుంచి ఎదురు చూసి మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నలు అందరూ కూడా నిద్రించారు. వారి సమాధుల దగ్గర మేము ఇప్పుడు పట్టుకెళ్ళి దండలేస్తున్నాం, సున్నాలేస్తున్నాం. ఈ ముసలోడు ఇప్పుడు చూస్తాడట. యెషయా ప్రవచనం ఎప్పుడు జరిగిందండి? 600 ఏళ్ళ పూర్వం. ఈయన క్రీస్తుని చూస్తానని అంటున్నాడు. ఎట్లా సాధ్యం? ఎంతమంది చనిపోయారు? ఎన్ని తరాలు అయిపోయినాయి? ఎంత పిచ్చోడిగా కనిపించుంటాడు కదా సిమియోను, కానీ చూసాడంటారా? హల్లెలూయా. దేవుడు ఆ కాలానికి ఇచ్చిన బయలుపాటులో ఉన్న వ్యక్తి చూస్తాడంతే. ఎందుకు చూస్తాడో తెలియదంతే. అయితే ఇప్పుడు ఈ ఆర్భాటం జరిగిపోయిందా, జరుగుతుందా, ఇప్పుడు అయిపోయిందా మనం చూడాలి. దానికోసం మనం చూడాల్సింది ఏంటంటే, టైమ్ రన్స్ అవుట్. ద బైబిల్ సెడ్, Matthew 7th chapter, Revelation the 7th chapter, the 7th chapter 1 to 7, టైమ్ రన్స్ అవుట్. ద ఏంజల్ సెడ్, టైమ్ విల్ బి నో మోర్. ఇక ఆలస్యం ఉండదు కానీ అంటున్నాడు దూత. ద ఏంజల్ సెడ్, ద టైమ్ నో మోర్, ఎవ్రీథింగ్ రన్స్ అవుట్. ఇది మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ ఆర్భాటం గురించి మనం చూడాలంటే ర్యాప్చర్ అనే మెసేజ్లో ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ద ఫస్ట్ థింగ్ కమ్స్ వెన్ హీ స్టార్ట్స్ డిసెండింగ్ ఫ్రమ్ ద హెవెన్, దేర్ ఈజ్ ఎ షౌట్. వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ ఎ మెసేజ్ టు గెట్ ద పీపుల్ టుగెదర్. వర్తమానం బయటికి వెలువడుతుంది చూసారా, ప్రజలందరినీ కూడా ఒక చోటకి ఆకర్షిస్తుంది చూసారా, అదే షౌట్. హల్లెలూయా. అసలు మీరు అందరూ ఎందుకు వచ్చారో తెలుసా ఇక్కడికి ఈరోజు? ఆర్భాటం కోసం వచ్చారు. మీరు వాకింగ్ కోసం రాలేదు. రాజు యొక్క ఆర్భాటం ఉంది ఇక్కడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. షౌట్ ఆఫ్ ద కింగ్ ఈజ్ ఇన్ ద క్యాంప్. హల్లెలూయా. రాజు ఆర్భాటం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి ఆశపడి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీతో రాజు మాట్లాడుతున్నాడు. ఎవరంటే మన రాజు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆ ప్రభు తానే దిగి వచ్చును పరలోకం నుంచి. ఒకవేళ పరలోకం నుంచి దిగి వస్తే రాకడ అయిపోవాలి. ప్రభు పైనుంచి దిగి వచ్చి చూడండి ఆయన ఏం చేస్తాడంటే, దేర్ ఈజ్ ఎ షౌట్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ద మెసేజ్. ఈ గడియకి ఇవ్వబడిన వర్తమానమే ఆర్భాటమై ఉన్నది. సో వర్తమానికుడు చనిపోయాడా? 7వ దూత ప్రభునందు నిద్రించాడు. ఆయన నిద్రించాడు. ఇప్పుడు షౌట్ అయిపోయిందా? ఇంకా నడుస్తుందా? హల్లెలూయా. షౌట్ ఈజ్ ఓవర్. హల్లెలూయా. కానీ ఈ ఆర్భాటం అయిపోయిందనే సంగతి బయట తెలియదు. ఈ ఆర్భాటం అయిపోయిందనే సంగతి ఎవరికి తెలుస్తుంది అని అంటే, తన వధువుకి తెలుస్తుంది. ఎందుకంటే నేను చేయు సంగతిని నా అబ్రహాముకు దాచేదనా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాం ఎవరంటే తన స్నేహితుడై ఉన్నాడు. అబ్రహాం ఎవరంటే వధువై ఉన్నది. సొదొమ నాశనాన్ని ఎవరికి చెప్పాడంటే అబ్రహాముకి చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సొదొమ గురించి అబ్రహాం విజ్ఞాపన చేశాడు.
ఈరోజు వధువు కూడా ఏం చేస్తుందంటే మత సంస్థలో ఉన్న సహోదరుల కోసం ఆమె విజ్ఞాపన చేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇట్స్ ద మెసేజ్ టు గెట్ ద పీపుల్ టుగెదర్. ప్రజలందరినీ కూడా ఒక చోటకి చేర్చడానికి ఈ ఆర్భాటం వస్తుంది. ఏ మెసేజ్ కంఫర్ట్ ఫస్ట్, వర్తమానం మొదట వస్తుంది. నౌ ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం. ప్రవక్త ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మత్తయి 25లో ఉన్న ఉపమానానికి వెళ్ళిపోయాడు. మత్తయి 25లో ఉన్న 10 మంది కన్యకల దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మత్తయి 25లో 10 మంది కన్యకల దగ్గర ఒక కేక వినపడుతుంది. పెండ్లి కుమారుడు ఇదిగో అతన్ని ఎదుర్కొన్న రండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ కేక ఈ ఆర్భాటం రెండు ఒకటే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్కడ యేసుప్రభు వారు వివరిస్తున్నటువంటి ఆ 10 మంది కన్యకల ఉపమానంలో ఉన్నటువంటి ఆ కేక ఏదో కాదు, కానీ ఈ ఆర్భాటమే. ఆర్భాటం ఏం చెప్తుంది మనకి మెసేజ్? పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొని రండి. అసలు ఈ వర్తమానం, అంత్యకాల వర్తమానం ఎందుకు వచ్చిందంటే, పెండ్లి కుమారుడు మధ్యాకాశంలోకి వస్తున్నాడు, నువ్వు సిద్ధపడి ఎదురెళ్ళు. ఇంకోటి చెప్తాను, ఎలియాజర్ ఎందుకు వచ్చాడంటే రెబ్కాని మధ్యాకాశంలోకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎలియాజర్ వర్తమానం ఎందుకు వచ్చింది, ఆర్భాటం ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రాజు ధ్వని ఎందుకు వచ్చింది అని అంటే, రాజు శబ్దం ఎందుకు వచ్చిందంటే, రెబ్కాలో మేలు కొలిపివ్వడానికి వచ్చింది. రెబ్కా పొలంలో ప్రియుని కలుసుకోవడానికి వచ్చింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ద ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం, రైజ్ అండ్ ట్రిమ్ యువర్ ల్యాంప్స్. అంటే నిద్ర లేపడానికి వచ్చింది ఆర్భాటం. హల్లెలూయా. ఈ వర్తమానం వచ్చి మనల్ని ఏం చేసింది తెలుసా? ఇలా గొర్రపెట్టి నిద్రపోతున్న వాళ్ళని ఒకసారి ఇలా ఊపింది. రాజు శబ్దం వచ్చి ఏం చేసిందంటే మన గుడారాల్లో, మన శిబిరాల్లో కదలికలు పుట్టించింది. అది నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే, మృతుడు అన్నాడు కదా దేవుడు. నువ్వు మృతురాలివి కాదు, కానీ జీవించుచున్న దానివని ఒకసారి కదిపాడు మనల్ని ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నౌ ద ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం, రైజ్ అండ్ ట్రిమ్ యువర్ ల్యాంప్స్. ఇప్పుడు లెగిసి దీపాలు చక్కపరుచుకునే సమయం. మనం అందరం చేసేది ఏంటంటే చక్కపరుచుకోవడమే. ఏం చేస్తున్నాం? మన జీవితాలు చక్కపరుచుకుంటున్నాం, పరిశుద్ధాత్మని నింపుకుంటున్నాం, పరిశుద్ధాత్మని అపేక్షిస్తున్నాం, అనుదినం పరిశుద్ధాత్మని అడుగుతున్నాం, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఏం చేయకూడదని భావిస్తున్నాం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించకూడదని భావిస్తున్నాం. ఇదంతా ఏంటంటే దీపాన్ని చక్కపరుచుకోవడం అయి ఉన్నది. వాచ్ వాజ్ దట్ the seventh, not the sixth, the seventh, behold the bridegroom cometh, rise and trim your lamps. And they did. Some of them found they didn't even have any oil in their lamps. See, but it's a lamp trimming time. It's Malachi 4 time and Luke 17. It's Isaiah. All those prophecies that can be perfectly set in order of this day, for this day in the scriptures. We see it is living right there. There is no అని చెప్పి ప్రవక్త ముగిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25:6 చదివితే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని ఒక కేక వినపడింది. ఈ కేకే ఆర్భాటం అయి ఉన్నది. ఈరోజు ఎత్తబడ్డం కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా సిమియోన్లాగా, సిమియోను క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నట్టు ఎత్తబడ్డం కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా ఈ ఆర్భాటం అయిపోయిందనే సంగతిని గమనించాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5:1. మరి ఈ ఆర్భాటం అయిపోయింది. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం అది అయిపోయిందంటారా? జరుగుతుందంటారా? ఇప్పటికీ ఉందంటారా? సెకండ్ పాయింట్, ప్రకటన గ్రంథం 5:1 మనం చూస్తే, మరి లోపట్ను వెలుపట్ను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం సింహాసనం ముందు ఆసీనుడైన వాడి కుడి చేతి వచ్చింది. ఇక్కడ చూస్తే బుక్ సీలేసి ఉంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5:1 సీల్డ్ బుక్. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేస్తుంది. ప్రకటన గ్రంథం 10 కనుక మనం వచ్చినట్లయితే ఇదే పుస్తకం మనకి అక్కడ ఎలా కనపడుతుంది అంటే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచి తిని. ఇదే ప్రభు వచ్చిన వేళ అన్నమాట. పెండ్లి కుమారుడిని ఎదుర్కొని వెళ్ళడానికి పెండ్లి కుమారుడు మధ్యాకాశంలోకి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే మేఘారూరుడై, మేఘం ధరించుకుని వచ్చాడు ఆయన. ఆ మేఘం ధరించుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రవక్త అన్నాడు 7వ ముద్ర అరగంట సేపు నిశ్శబ్దం అంతే. అవునండి. 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? 8:1 ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. ప్రవక్త ఏమన్నాడు తెలుసా 7వ ముద్ర గురించి? 7వ ముద్ర అంట ఒక రాకెట్ లాంటిదంట. ఎలాంటి రాకెట్ అంటే, ఒక 10 బాంబులు కలిగిన రాకెట్ అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని అంటించామనుకోండి, రాకెట్ కొంత దూరం వెళ్ళి ఒక పేలుడు తేలుతుంది.
ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకో పేలుడు పేలుతుంది, ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకో పేలుడు పేలుతుంది. 7వ ముద్ర ఇలా ఉందన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యొక్క రాకడ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే ప్రియులారా, ప్రభు యొక్క రాకడ కొన్ని ఈవెంట్స్లో జరుగుతుంది. హల్లెలూయా. వధువుకి మొదట జరుగుతుంది. హల్లెలూయా. మిలీనియం తర్వాత అది క్లోజ్ అవుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే తీర్పు సింహాసనం దగ్గర కొంతమందికి ప్రభు రాకడ ఉంటుంది. అది చివరి పేళ్ళు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దానికోసం రాకెట్ అంటించి దేవుడు అలా పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ పేలుడు మాత్రం ఇప్పుడు పెండింగ్ ఉంది. హల్లెలూయా. ఫస్ట్ ఒకసారి అంటించాడంటే దేవుడు, అది అలా పేలింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి పేలుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత అంతా కూడా టైం. ఎందుకంటే వధువు ఎత్తబడిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. 3.5 ఏళ్ళు యూదులకి, 1000 ఏళ్ళు పరిపాలనకి, తర్వాత తీర్పు సింహాసనం. అంటే 1000 3.5 ఏళ్ళు ఫిక్స్. అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కానీ అంటించేదాకా మాత్రం టైం కావాలి. ఇప్పుడు మనకు సమయం తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేవుడు బోర ఎప్పుడు మోగుతుందో తెలియదు. ఎప్పుడైతే దేవుడు బోర మోగుతుందో ఆయన రాకెట్ని నిప్పంటిస్తాడు. అది నిప్పంటించగానే ఫస్ట్ వెళ్ళిపోయేది ఎవరంటే వధువు. హల్లెలూయా. మొదట పేలే పేలుడు లేదా మొదట 7వ ముద్ర విప్పబడేది ఎవరికనంటే వధువుకే. హల్లెలూయా. మొట్టమొదటి ప్రభువు రాకడ ఎవరికి వస్తుంది అంటే వధువుకే వస్తుంది. తర్వాత ప్రభువు రాకడ ఎవరికి వస్తుంది అంటే యూదులకు వస్తుంది. తర్వాత ప్రభువు రాకడ ఎవరికి వస్తుంది అంటే 1000 ఏళ్ల పాలనలో మొత్తం మన ఎవరైతే సజీవులు ఉన్నామో మనందరికీ వస్తుంది. తర్వాత మరలా ఎవరికి వస్తుంది అంటే ఆ తీర్పు సింహాసనం దగ్గర ప్రజలందరికీ వస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు రాకడలో ఏముంటాయంటే 4 భాగాలు అన్నమాట. మొదటి భాగం ఎప్పుడంటే వధువుని ఆయన తీసుకెళ్ళడానికి వచ్చేది. రెండోది ఏంటంటే ఆయన ఏళ్ళడానికి వచ్చేది వధువుతో. ఇలాగ అంచులంచులుగా ఆ పేలుడు అనేది జరుగుతుంది అంటాడు ప్రవక్త. అందుకనే 7వ ముద్ర ఎవరికి అర్థం కాదు. ప్రవక్త 7వ ముద్ర ఎవరికి అర్థం కాకుండా చెప్పాడు. ఎందుకంటే ఆయన మొదటి ఈడుపు 2వ ఈడుపు చెప్పినప్పుడు అందరూ కూడా దాన్ని అనుకరణ చేశారు. స్వస్థతలు కానీ పేర్లు పెట్టి పిలవడాలు కానీ ఇవన్నీ అనుకరణ జరిగాయి. అందుకనే 3వ ముద్రను లేదా 3వ ఈడుపుని ఆయన వివరించినవాడు. 3వ ఈడుపు కూడా ఈ 7వ ముద్రలో భాగమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 3వ ఈడుపు రుచి చూసిన వాళ్ళే 7వ ముద్రలో ఆయన చూస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 5, 6 ముద్రలతో మనకు సంబంధం లేదు. 4వ ముద్ర విప్పబడినప్పుడు పక్షిరాజు అంటే ఒక జీవి. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామంటే సీదా 7వ డైమెన్షన్కి వెళ్తాం. మనం సీదా ఎక్కడికి వెళ్తామంటే 7వ ముద్రలను ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనం ఎందుకు గ్రహించాలని అంటే మనం సుమియోను కాబట్టి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూసి తిని ఆయన మేఘం ధరించుకొని ఉండెను. చూసారా? ఆయన మేఘారూరుడై వచ్చును, పొడిచిన వారు చూతురు. అది కాదు ఇది. హల్లెలూయా. ఇది వేరు సందర్భం, అది వేరు సందర్భం. ఆయన మేఘారూరుడై వచ్చును, ఆయన పొడిచిన వారిని చూతురు అనేది ధవళ సింహాసనం తీర్పు గురించి. కానీ ఈ మేఘం మీద ధరించుకురావడం అనేది అప్పుడు జరిగేది కాదు. అది ఇది 1963లో ప్రవక్తని ఆ 7 ముద్రల గ్రంథం ప్రత్యక్షపరచడానికి ప్రభు వచ్చినప్పుడు సంగతి అనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచి తిని ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖం సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. హల్లెలూయా. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో ముద్రలు గట్టిగా వేసిన పుస్తకం చూసాం. ఏది ఇది? అసలు ఈ పుస్తకం ఏంటి? ఆదాము కోల్పోయిన పుస్తకం. హల్లెలూయా. ఆదాము కోల్పోయిన పుస్తకం ఎవరు? యేసుప్రభువే. ఎందుకంటే దేవుడితో ఎడబాటు వచ్చింది, మరణం వచ్చింది. ఆయనకి 1000 లోపు చనిపోయాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ఎడబాటే మన మరణం అయి ఉన్నది. ఎప్పుడైతే యేసుప్రభుని కోల్పోయాడో అప్పుడు ఆయనకి మరణం తటస్థించింది. ఇప్పుడు యేసుప్రభు ఆ పుస్తకం అన్నమాట. అయితే ఇప్పుడు యేసుప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అది ముందేమో ముద్రలు వేస్తుంది పుస్తకం, ఇప్పుడేమో విప్పబడి ఉంది. హల్లెలూయా. 10వ అధ్యాయంలో అది విప్పి పట్టుకొచ్చాడు. ఎవరు విప్పారు? మనం చూస్తే 5వ అధ్యాయంలో చూస్తాం. వధించబడిన గొర్రెపిల్ల జయం పొందింది యోహాను. ఏడొద్దు. హల్లెలూయా. ఏడవకు. వధించబడిన గొర్రెపిల్ల ఈ ముద్రలు విప్పుటకు జయం పొందాను అనగానే యోహాను గారు నవ్వుతారు కదా, ఆనందిస్తారు. ఆ పుస్తకం ఏదో కాదు కానీ ఇదే పుస్తకం అది. ఈ పుస్తకాన్ని పట్టుకొచ్చి ఆయన ఏం చేశాడనంటే చూడండి, ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి, తర్వాత చూడండి,
సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాను. ఇప్పుడు ఆ పుస్తకం తీసుకొచ్చి ఆయన ఇచ్చిన తర్వాత 7 ఉరుములు వచ్చాయి. ఈ 7 ఉరుములు వివరించాలంటే ప్రవక్త కావాలి. అందుకనే ప్రవక్తని ఆ మేఘం లోపలికి తీసుకుని, హల్లెలూయా, ఆ మేఘం లోపలికి తీసుకుని అక్కడ పౌలు గారు వచ్చి ప్రవక్తకు వివరించాడు. మొదటి సంకలనం సింహం అంటే నేను. హల్లెలూయా. ఆ సమయంలో వారిని ఎదుర్కొంది ఎవరంటే నేను. తెల్ల గుర్రం మీద వచ్చాడు కదా, క్రీస్తు అనుకుంటున్నావు కదా నువ్వు, కాదు, అంత్యక్రీస్తు వాడు. హల్లెలూయా. అది ఎవరు చెప్పగలుగుతారు? ఆ కాల ప్రవక్తే చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఆయనే బయలుపరచాలి ఈయనకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త అంటాడు, 7వ వర్తమానికుడు కొంచెం నాకు పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు అంటాడు. పరిచయం ఉన్న వ్యక్తి కాదు, ఆయన థియోఫిని ఆయనకి చెప్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యదేహమే ఆయనకు ఉపదేశం చేస్తుంది. అక్కడ ఈయన శరీరంగా ఉన్నాడు కాబట్టి లిమిట్ ఉంటుంది. మీకు లిమిట్ గురించి చెప్పనా? ఇప్పుడు చూడండి, మోషే చెప్తే దేవుడు మనసు మార్చుకున్నాడు ఇజ్రాయెల్ విషయంలో. ఆశ్చర్యంగా అనిపించట్లేదా మీకు? నేను ఎన్నిసార్లు నోటి మీద చేసుకున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే ఆలోచించుకో ప్రభు అంటే, అవునండి, దేవుడు మనసు మార్చుకోవడం ఏంటి? దేవుడు తన వాక్య పట్ల తన మనసు మార్చుకోండి అని ప్రవక్త చెప్పాడుగా. ఎందుకు మార్చుకున్నాడు మనసు? ఉందా మీకు ఎవరికైనా ఈ ప్రశ్న? హల్లెలూయా. చూడండి, దేవుడు మనసు ఎందుకు మార్చుకున్నాడో చెప్తాడు చూడండి. ఆదిలో దేవుడుగా లేడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడంటే స్వయంభువుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్. సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్ మనసు మార్చుకోడు. సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్ హిజ్కియా చేసిన ప్రార్థనని ఆయుష్ పొడిగించడు. సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్ ఆయన ఎవరి మాట విండో, ఆయన నీతిగల న్యాయాధిపతి అంతే. పాపం చేసావా అయిపో అంతే. ఆయన సన్నిధిలో ఏది నిలబడదు. కానీ గాడ్ అంటే వేరు. హల్లెలూయా. ఈ గాడ్ అనేది ఏంటంటే థాట్ ఆఫ్ ఎలోహిం. హల్లెలూయా. అంటే ఏంటంటే సర్వశక్తిమంతుడు ఎలోహింగా ఉన్న దేవుడు, ఆయన గుణలక్షణం ఏంటంటే గాడ్. ఎప్పుడైనా దేవుడు ఒక గుణలక్షణం నుంచి ఇంకో గుణలక్షణంలోకి మారుతున్నాడంటే ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఒక సర్వశక్తి మత్వం నుంచి, స్వయంభూడి తత్వం నుంచి, అనంతుడిలో నుంచి, లేదా సర్వజ్ఞాని నుంచి ఆయన ఒక మెట్టు కిందకు వస్తున్నాడు అని అంటే, ఒక రూపాన్ని మార్చుకుంటున్నాడు అంటే హీ హ్యాస్ లిమిటేషన్స్. హల్లెలూయా. ఆయన కొన్ని హద్దులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎలోహిం స్థానంలో లేడు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే దేవుడి పాత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుడి పాత్రలోకి వచ్చాడు మోషేతో మాట్లాడేటప్పుడు. హల్లెలూయా. అందుకనే దేవుడి పాత్రలోకి వచ్చాడు కాబట్టి మోషే చెప్పినప్పుడు ఏమన్నాడంటే సరే అని కృప చూపించాడు. ఎందుకంటే కృప చూపించడం దేవుడికి కలిగిన లక్షణం, ఎలోహిం కాదు. హల్లెలూయా. ఎలోహిం అయితే మోషేని అక్కడే చంపేస్తాడు, నా మాటకి ఎదురు చెప్తావు నువ్వు అని. హల్లెలూయా. కానీ ఆయన దేవుడు, ఎలోహిం కాదు. ఇప్పుడు ఆయన కండెన్సేట్ అయ్యాడు. ఆయన స్థాయి తగ్గి వచ్చాడు. ఆయన మోషేని అర్థం చేసుకునే స్థాయిలోకి వచ్చాడు అంటాను నేను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మోషేతో ఎలా మాట్లాడుతున్నాడంటే మోషే ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే దేవుడు ఏమనగలిగాడు తెలుసా? యాకోబుని ప్రేమించితిని, ఏసావుని ద్వేషించితిని. ఎలోహిం ఇలాగ అనలేడు. హల్లెలూయా. ఎలోహిం ద్వేషించలేడు, ఎలోహిం ప్రేమించలేడు, పక్షపాతం చూపలేడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ కాంట్రవర్సీస్ మీకు కనపడతాయో, దేవుడు మనసు మార్చుకున్నాడు, దేవుడు పశ్చాత్తాపడ్డాడు, వాటన్నిటికీ కూడా మీరు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎలోహిం నుంచి ఒక స్టెప్ డౌన్ అయ్యాడు ఆయన. అందుకనే దేవదూతలు కలిగి ఆయన ఆరాధించేటప్పుడు దేవుడు అయ్యాడు ఆయన. ఏంటంటే ఎలోహింగా ఉన్న దేవుణ్ణి దేవదూతలు ఆరాధించలేవు, ఎందుకంటే ఆయన సమీపానికి కూడా రాలేవు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడంటే కండెన్సేట్ అయ్యాడు. ఎంత కండెన్సేట్ అయ్యాడంటే దేవదూతలు ఆయన చూడగలిగేటట్టు, దేవదూతలు ఆయన పొగిడేటట్టు, దేవదూతలు ఆయన ఆరాధించేటట్టు దేవుడు మార్పు చేసుకున్నాడు.
దీన్నే ఎన్మార్ఫీ అంటారనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రూపం మార్చుకున్నాడు ఆయన. రూపం మార్చుకుని దేవుళ్ళకి వచ్చాడు ఆయన. దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆయన ప్రేమిస్తాడు, కృప చూపిస్తాడు, కరుణిస్తాడు, ద్వేషిస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే మాట వింటాడు, నేను చెప్పే మాట వింటాడు. వినకపోతే మనకు ఎలా సహాయం చేస్తాడు? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన వినేవాడిగా ఉంటేనే మనకు సహాయం చేయగలుగుతాడు. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు గారిస్తే దేవుడు ఆజ్ఞను తిరగరాశాడు. అది ఎలోహిం చేసిన పని కాదు, కానీ దేవుడు చేసిన పని. ఎందుకంటే దేవుడు అనే ఆఫీసును సృష్టించుకుందే దేవుడు కరుణించడానికి. దేవుడు అనే ఆఫీసును సృష్టించుకుందే దేవుడు దేనికంటే కృప చూపించడానికి. దేవుడు అనే ఆఫీసుని సృష్టించుకుని దేనికంటే భవిష్యత్తును చూసి గ్రంథాన్ని రాయడానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మనం చూస్తాం ఆయన యాట్రిబ్యూటు, ఎలోహిం యొక్క యాట్రిబ్యూటు గాడ్ అయి ఉన్నాడు. గాడ్ ఏం చేశాడు నెక్స్ట్ అంటే ఒక పిల్లర్ ఆఫ్ ఫైర్ని సృష్టించాడు. ప్రవక్త అంటాడు ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్తో ఆడుకునేవాడు. ఇట్ ఈస్ లైక్ ఏ కిడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. మళ్ళీ కండెన్సేషన్, ఫర్దర్ కండెన్సేషన్, ఫర్దర్ కండెన్సేషన్, ఫర్దర్ కండెన్సేషన్. ఎంతగా ఆయన కండెన్సేట్ అయ్యాడంటే యేసుక్రీస్తు అనే శరీరంలోకి వచ్చాడు. అందుకే ఈ విషయం కుమారుడికి కూడా తెలియదు అన్నాడు ఒక చోట. అన్నంత మాత్రానికి శక్తి లేదని కాదు, ఆయనకి తెలియదు, ఎలోహింకి తెలుసు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శరీరానికి హద్దు ఉంది, దేవుడికి హద్దు ఉంది, కానీ ఎలోహింకి హద్దులు లేవు. ఎలోహిం ఎవరంటే 5 లక్షణాలు కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, అనంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపికుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన. యేసు ప్రభు లోపల ఉన్నాడు ఆయన. అందుకని ఆయన అన్నాడు కుమారుడికి కూడా ఆ సమయం ఎప్పుడో తెలియదు. అంతమునకు సూచన ఇదేనా, ఎప్పుడు జరుగుతాయి అని శిష్యులు అడుగుతారు 24వ అధ్యాయంలో, మత్తయి 24లో. అడిగితే ఆ విషయం గురించి, ఆ గడియ గురించి కుమారుడికి అని తెలియదు అంటాడు. కుమారుడికి ఎందుకు తెలియదు అంటున్నాడు? ఆయన దేవుడు కదా, పరిపూర్ణ దేవుడు ఆయన. కానీ ఎందుకు తెలియదు అంటాడంటే కుమారుడు అనే ఆఫీసులో ఆయనకి తెలియదు, కానీ ఎలోహిం అనే ఆఫీసులో ఆయనకి తెలుసు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎలోహిం నుంచి ఆయన కండెన్సేట్ అవుతూ వచ్చాడు అనమాట. ముగ్గురు దేవుడు కాదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కండెన్సేట్ అయిపోయాడు ఆయన. ఎంత కండెన్సేట్ అయిపోయాడు తెలుసా? పెంతెకొస్తున్నాడు, పరిశుద్ధాత్మక కుమ్మరించబడి మట్టి ఘటాలైన మన లోపలికి వచ్చేంత కండెన్సేట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆ స్వరం ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే ఈరోజు నా నోట్లోంచి మాట్లాడుతుంది. ఈరోజు లోకంతో ఆయన ఎవరిలో ఉండి మాట్లాడుతాడంటే నీలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు ప్రవక్త అందుకే అన్నాడు, చూడండి, నానా విధములైన జ్ఞానము సంఘం ద్వారా బోధించబడాలని అంటది వాక్యం. నానా విధాలైన వాక్య జ్ఞానం సంఘం ద్వారా బోధించబడాలి. ఇప్పుడు సంఘంలో ఏముంది? దేవుని ఆర్భాటం ఉంది, దేవుని స్వరం ఉంది. ఆ స్వరం ద్వారా సంఘం బయటికి ప్రకటించినప్పుడు అప్పుడు జరుగుతుంది. ప్రియులారా చూడండి, ఇప్పుడు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచి తిని. ఇక్కడ చూడండి, ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉంది. ఇప్పుడు గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ పుస్తకం విప్పింది. కాబట్టి విప్పిన తర్వాత ఆ విప్పబడిన పుస్తకాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆయన ఒక పాదం మరి సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపి ఆయన గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. ఆర్భటించినప్పుడు అక్కడ ఏం జరిగిందని అంటే ఆ 5వ అధ్యాయంలో మూయబడి ఉన్న పుస్తకం 10వ అధ్యాయంలో విప్పి ఆయన భూమి మీదకి తెచ్చాడు. ఆ విప్పి భూమి మీదకి తెచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ కాల వర్తమానికుడైన ప్రవక్త యొక్క మనసులో పెట్టాడు. ఆయన వచ్చి 7 ముద్రలు ప్రసంగం చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే 7 ముద్రల పుస్తకం చదవాలి మనం. 7 ముద్రల పుస్తకం చదివితే ఆ 7 ముద్రల పుస్తకం ఏదో కాదు, కానీ దేవుడు మనసు అది. యేసుక్రీస్తు, విప్పబడిన యేసుక్రీస్తు ఎవరంటే 7 ముద్రల పుస్తకం. హల్లెలూయా. ఇంతకుముందు దేవుని కుడిపార్శానున్న ముద్రలు గట్టిగా వేసున్న పుస్తకం ఏంటంటే 7 ముద్రలు. అందుకే 7 ముద్రలు చదివితే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అందులో మనకి ఎలాంటి ఆలోచన ఉన్న 7 ముద్రల పుస్తకం నివృత్తి చేస్తుంది మనకి. ఇప్పుడు ఆ 7 ముద్రల పుస్తకాన్ని దేవుడు పట్టుకుని వచ్చి ప్రవక్తకి ఇచ్చాడు. అదే ఆర్భాటం. ఏ రోజైతే మేఘం మీద ఆయన ధరించుకుని వచ్చి ప్రవక్త చేతిలో దాన్ని పెట్టాడో, ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ప్రసంగాలు చేశాడో, 1965లో ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఆర్భాటం క్లోజ్ అయింది. ఇప్పుడు ఆర్భాటం క్లోజ్ అయిన తర్వాత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం అంటే 8 నుంచి 12 వరకు చదివితే అక్కడ మన గురించి ఉంటుంది. అది మనం ప్రభు చిత్తమైతే ఆయన అనుకూలించినప్పుడు మనం చూద్దాం. మంచిది. ఈ సమయాన్ని దైవజనులు నేను అప్పగిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక.
ఈ చప్పట్లు ప్రభుకు చెల్లును గాక. మంచిది ప్రియులారా, మరి యొక్క దేవుని యొక్క